ఓకేనా. మీరు దానాలో ఏం వాడతారన్నా? నేను దానా వచ్చేసి మొక్కజొన్నలు, తెల్ల జొన్నలు, ఇంకా కొబ్బరి పిండి, మినరల్ మిక్చర్ కూడా వాడతాను కంపల్సరీ. ఇవి వచ్చేసి మనం ఎలా చేసుకోవాలంటే, నిల్వ ఎప్పుడైనా కూడా మన ఫామ్లో ఒక 20 ఉంటే ఒక్కొక్కరు బయట డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి మొక్కజొన్నలు కానీ తెల్ల జొన్నలు అనేవి కంపల్సరీ ఒక లాట్గా కొనుక్కుని నిల్వ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏ మంత్కి ఆ మంత్కి కొనుక్కోవాలి చేయాలంటే అది చాలా రిస్కీగా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడతారు. ఈ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మొక్కజొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ, ఇంకా మీరు ఫర్దర్గా ఇంకేమైనా సజ్జలు కానీ లేకపోతే పచ్చజొన్నలు పెట్టాలనుకున్న వాళ్ళైనా సరే ఒక్కసారిగా కొనుక్కుని నిల్వ చేసుకుని ఎప్పటికెప్పుడు అయిపోతాయో అవి తీసుకువెళ్ళి మిల్లు దగ్గర మెత్తగా పట్టించేసి దాన్ని సపరేట్ అయినా పర్లేదు, మిక్స్ చేసుకుని అయినా పర్లేదు, వాటిని ఒక్కొక్క పోతుకి కావాల్సిన క్వాంటిటీలో నైట్ నానబెట్టేసి మార్నింగ్ పెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుని నైట్ పెట్టాలి. అలా మనం తినేదాన్ని బట్టి వాటి బాడీ వెయిట్ని బట్టి మనం ఎంతెంత వేయాలనేది చూడాలి. మీరు డైలీ ఎన్ని టైమ్స్ ఫీడ్ చేస్తారన్నా? డైలీ వచ్చేసి మార్నింగ్ 7 కల్లా ఒకసారి పెట్టేస్తాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 to 4 మధ్యలో ఇంకోసారి దానా పెట్టేస్తాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా జొన్నలు, తెల్ల జొన్నలు ఇవి 100 kgల రేషియోలో ఒక్కొక్కటి ఏ రేషియో కింద తీసుకోవాలి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడతారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫీడ్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి. ఎప్పుడైనా మనం వాడే దానా అనేది మొక్కజొన్నలు నేను ఎక్కువ ఇస్తాను, అది 60 to 40 రేషియోలో వాడతాను. మొక్కజొన్నలు 60% ఇస్తే తెల్ల జొన్నలు వచ్చేసి 40%. ఇక వేరే ఫర్దర్గా ఏంటంటే అందులో కొంత మినరల్ మిక్చర్ కానీ లేకపోతే మిక్చర్ కానీ కొబ్బరి పిండి కానీ యాడ్ చేసుకుంటాం జరిగిద్ది కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాంటిటీ కరెక్ట్గా తెలియాలి అంటే మొక్కజొన్నలు తెల్ల జొన్నలు ఒక 3 కప్పులు వేసుకుంటే మిగిలినవి వచ్చేసి కొబ్బరి పిండి కానీ లేకపోతే మిక్చర్ కానీ ఒక్కొక్క కప్పు క్వాంటిటీలు వేసుకుంటే దగ్గర ఒక 15 or 18 నాటికి సరిపోతుంది దానా. అవి కప్పు క్వాంటిటీ అనేది మీకు ఒక్కొక్కటి 1/2 kg వేసుకోవాలి మీ క్వాంటిటీలో చెప్పాలంటే. ఇప్పుడు మీరు కాల్షియం ఎలా ఇస్తారన్నా? కాల్షియం వచ్చేసి డైరెక్ట్గానే ఎవ్రీడే ఇచ్చేస్తాను వాటికి సిరంజ్తో తీసేసి. ఎందుకంటే ఫీల్డ్లో కలిపిస్తే ఒక్కొక్కటి తినేది ఉంటుంది, ఒక్కొక్కటి తినంది ఉంటుంది. దాని కారణంగా ఫీడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా చేసే కన్నా కూడా ఫీడ్ డైరెక్ట్గా అలవాటు చేసి మనం కాల్షియం అనేది ఎవ్రీడే వాటికి మనం డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. లివర్ టానిక్ డే బై డే ఇస్తున్నారు కదా మీరు? అవునవును. లివర్ టానిక్ వచ్చేసి బ్రోటాన్ వాడతాను. అంతకుముందు వేరే కంపెనీది వాడాను కానీ అది నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు. ఒక్కొక్కరు ఏంటంటే తక్కువలో వస్తున్నాయిలే అనేసి అని చెప్పి తీసుకొచ్చి వాడతారు, కానీ ఎప్పుడు ఆ తప్పులు చేయకండి. నా సజెషన్ ఏంటంటే బ్రోటాన్ వాడుకుంటే పిల్లలకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకుండా తక్కువలో ఇచ్చి వాటికి డైలీ ఇచ్చుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డే బై డే ఇచ్చినా కూడా కొంచెం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానేసి అని తినట్లేదు అనేసి అని ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారా లివర్ కానీ కిడ్నీస్ కానీ ఏవో ఫెయిల్ అయిపోతాయి కంపల్సరీ. దాని కారణంగా మీకు షీపే డ్యామేజ్ అయిపోతుంది. అందుకని ఏదైనా కానీ ఇచ్చేటప్పుడు లివర్ టానిక్ అనేది తక్కువ క్వాంటిటీలోనే ఇవ్వండి. అవసరమైతే డైలీ ఇవ్వండి, ఇంకా హెల్తీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. ఓకేనా. గడ్డి ఏం వాడుతున్నా? గడ్డి సూపర్ నేపియర్ గడ్డి అనేది నేను వాడతాను. ఇది సారీ ఈ దుబ్బుజొన్న అనే గడ్డి వాడతాను నేను. అది వచ్చేసి ఎప్పటికప్పుడు 1 yearకి దున్నిచ్చేసి కొత్తగా వేస్తాను. ఎలాంటి మందులు అనేది వాడను. మెయిన్ ఏ రైతు అయినా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే వాటి మీద మందులు అనేవి పిచికారీ చేస్తామో సగం డ్యామేజీ పోతులు అక్కడే జరిగిద్ది. ఎప్పుడైనా కూడా మనకి న్యాచురల్గా వచ్చే గడ్డితో మనం పోతులకు గాక ఫీడింగ్ అనేది ఇస్తే అవి వాటికి 100% ఎలాంటి మరణం అనేది సంభవించదు. అది ఒక్కటి మైండ్లో పెట్టుకుని ఎవరైనా కూడా
గడ్డికి మందులు కొట్టకండి, పెరగకపోతే మళ్ళీ దున్నేసి మళ్ళీ అన్న వేసుకోండి, కానీ అలా మందులు కొట్టి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను దగ్గర దగ్గర ఇప్పుడు 2.5 years నుంచి నేను చేస్తున్నాను. ఎలాంటి మందులు అనేవి నేను గడ్డికి వాడను. ఓన్లీ వేస్తే యూరియా వేస్తాను, 20 వేస్తాను పెరగటానికి, ఇక అంతే. ఇక అంత మించి అవసరం అయితే మందే ఓన్గా పెంట పొగి ఉంది అంటే గేదెల నుంచి వచ్చే పెంట ఉంది, అదే డైరెక్ట్గా సమ్మర్లో స్ప్రెడ్ చేసేసి మళ్ళీ దున్నిచ్చేసి వేసేస్తాను. ఇక అదే బాగుంటుంది గ్రోత్ కూడా. అన్న మీరు ఇప్పుడు దానా గురించి కూడా చెప్పారు కదా, అవి కూడా ఆర్గానిక్ లో పండించినాయి అన్న? లేదు, ఇప్పుడు అవి మనం పండించినవి అయితే చెప్పొచ్చు, కానీ అవి ఎక్కడో నుంచి మనం కొనుక్కొచ్చేది కాబట్టి దాని పరంగా మాత్రం నేను ఫెయిల్ అయ్యాననే చెప్పొచ్చు. అది కూడా ఆర్గానిక్ ఉంటే ఇంకా బెటర్గా బాగుంటుంది అనేసి అని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ మా సైడు మొక్కజొన్నలు అనేది వేరు, మినుము, వేరుశనగ, వరి ఉంటుంది కాబట్టి ఇక కంపల్సరీ ఆల్టర్నేషన్ లేక బయట నుంచే తీసుకురావాల్సి వస్తుంది. అందరికీ చెప్పే సలహా ఏంటంటే మ్యాక్సిమం మందులు అనేవి కానీ వాటికి వాడే ఫీడింగ్ అనేది కానీ లేకపోతే వాటికి వేసే మెడిసిన్ కానీ మొత్తం తక్కువ మోతాదులో వాడమని నా సలహా. మ్యాక్సిమం ఎవరికన్నా ఇంకా మంచిగా ఈ మందులు కొట్టిన ఫీడింగ్ కానీ లేకపోతే సీడ్స్ కానీ ఎన్ని ఉన్నా కూడా వాటికి అలాంటి దానా ఇస్తేనే మంచిది అనేసి అని నా ఒపీనియన్. మీరు కూడా మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేసి ఈ పోతుల ఫామ్ అనేది రన్ చేయాలనేసి అని నేను కోరుకుంటున్నాను. నా వరకు మ్యాక్సిమం గ్రాస్లో కానీ మెడిసిన్లో కానీ నా వంతు నేను ఆర్గానిక్గా పెంచుతున్నాను. ఒక్క దానా విషయంలోనే, ఫీడింగ్ విషయంలో ఒక అవుట్ సైడ్ స్టెప్ వేయాల్సి వస్తుంది. అది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఏదన్నా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళైతే ఆర్గానిక్గా వేసుకుని మనం తినటానికైనా వాటికైనా కూడా అలా వేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయరు అని నా సలహా. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.